వస్తారండి, వస్తారు. మీ బ్యానర్ అంటే మాటలా పౌరాణికం చేయాలని నాతో అంటే అవతలసింది వచ్చించా తెగ నచ్చేసింది. నా వెంట పడుతున్నాడు డేట్స్ ఎప్పుడు కావాలని. అది కూడా మన సినిమా అందరూ కళ్ళజోళ్ళు పెట్టుకుని చూడాలి. కళ్ళజోళ్ళు వాళ్ళ గవర్నమెంట్ సప్లై చేస్తారంట. ఇదేంటయ్యా బయట లొల్లి? అయ్యా హీరో గారు అండి, మీకోసమే చూస్తున్నాము. మన రైటర్ గారు స్టోరీ చెప్తారు. ఒరిజినల్ స్టోరీ మహాభారతం ఈయనే రాశారు. మరీ పొగడే కానీ సార్, ఎప్పుడో గత జన్మలో రాసిన కథలు అవి. ఏదో ఈ జన్మలో నాకు గుర్తున్నాయంటే మీరు చాలా అదృష్టవంతులు. నేను ఆ కథలు చెప్తున్నానంటే మీరు డైరెక్షన్ చేస్తున్నారంటే. మీరు మొదలు పెట్టారంటే ఆపరు. స్టోరీ మీద స్టోరీ, అందులో ఈ గత జన్మ జ్ఞాపకాలను. ఏది మీ కథలో హీరోకి డైలాగ్ ఎలా ఉంటుందో చెప్పండి. హీరో గారు ఇటువంటి ఒక డైలాగ్ చెప్పండి. బావా ఎప్పుడు వచ్చి తీవు, ఈ డైలాగ్ చెప్పండి కొంచెం. అదేంటయ్యా డైలాగ్? ఇదంతా నా వల్ల కాదు కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేపిద్దాం. డైరెక్టర్ గారు మీరు నన్ను అలా లాంగ్ షాట్లో తీయండి, నేను లిప్ కదులుతాను, నేను వాళ్ళ నుంచి బ్యాక్గ్రౌండ్ సౌండ్ చేపిద్దాం. సార్ మీరు అలా అంటే అలా సార్. మీది కంచుకంటాం, అది ప్రజలు గుర్తించాలి. ఇక నా డైలాగ్లో ప్రజలకు రీచ్ అవ్వాలి. ఏది ఒక్కసారి నోరు తెరవండి సార్. నాకు సిగ్గు అయ్యా, పబ్లిక్లో ఇలా ఇబ్బంది పెట్టబాక. ఇగో ఇలా కష్టపెట్టామనుకో సినిమా నుంచి తప్పించుకుంటా. గుడ్ ఆపర్చునిటీ నాదే. ఐ క్యాన్ బీ ద హీరో. నువ్వు ఉండరా. ఇదిగో రైటరు, హీరోని ఖర్చు పెట్టద్దు. డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చే గడపలు చెప్పిస్తే సరిపోతుంది కదా. హీరో నాకు చాలా కావాలయ్యా. సార్ మీరే అలా అంటే అలా సార్. రైటర్ గారు ఆగండి, నేను చెప్తాగా. హీరో గారు ఏది ఒక డైలాగ్ పౌరాణిక స్టైల్లో చెప్పండి. ఐర్లాండ్, ఇంగ్లాండ్, నాదర్లాండ్, డచ్ ల్యాండ్, డస్ట్ ల్యాండ్, వేస్ట్ ల్యాండ్, వాటర్ ల్యాండ్, ఐస్లాండ్ దేశస్థుల్లారా, అంగ వంగ కళింగ మగధ కోసల రాజ్యాలను నా డబ్బింగ్ సినిమాతో ఉర్రూతలూగించి బాలీవుడ్ని బోల్తా కొట్టించి టాలీవుడ్లో నేనే యాక్షన్ కింగ్ అనిపించుకుని నాకు నేనే సినీ రత్న, సినీ వజ్ర, సినీ ముద్ర, సినీ పగడ అని టైటిల్ పెట్టుకుని. ఓ ఇదేంటయ్యా? దీన్ని గద అంటారు. ఇది మీ ఆయుధం. దీంతోనే మీరు విలని చితకబాస్తారు. గద అంటే గాడిదే కదా. ఈ రీసెంట్ సినిమా డబ్బింగ్ టైటిల్ అదే బాబు. ఇదంతా ఏంటి? గన్నులు, బాంబులు సినిమాలో లేవా? నా ఇమేజ్కి అవి ఉంటేనే బాగుంటుంది. సార్ ఇది పౌరాణికాన్ని మర్చిపోతున్నారు. ఇందులో బిల్లులు, బాణాలు కూడా ఉంటాయి. ఇదేంటయ్యో బిల్లు అంటున్నావు? బిల్లు అంతా రాయనయ్యా, అంతా నాదే. బిల్లు అంటే ఆస్తి పంపకాలు కాదు సార్. అవతారంలో చూపించలా బాణాలు వేస్తారు, అవి బిల్లులంటే. ఓ డాడీ, ఐ లైక్ ఇట్. నైస్ కాన్సెప్ట్. ప్లీజ్ డాడీ, ఐ వాంట్ టు బీ ద హీరో. సరేగా డైరెక్టరు, ఈ సినిమాలో అసలు నా పేరేంటి? భీముడు. భీముడా? ఎప్పుడు వెళ్ళా, ఐ నెవర్ హర్డ్ ఇట్. భీమ్స్ అని పెడదాం, హాలీవుడ్ ప్రమోషన్కి బాగుంటుంది. హీరోయిన్లు ముద్దుగా బీ అని పిలవచ్చు. వీడి పిండాకుడు, నేను వినాలి వీడి మాటలు. ఏదో వీడి తాత హీరో, వీడి తండ్రి హీరో, వీడి బాబాయి, వీడి మామయ్య అందరూ సినిమా ఇండస్ట్రీ వెళ్తుంటే వీడు సూపర్ స్టార్ అయ్యాడు. గట్టంతం కాదు, వీడితో వేగాలి. డైరెక్టర్ గారి మర్మరింగ్ ఏం లేదండి, మరమరాలు మర్మరింగ్. ఇదిగో డైరెక్టర్, హీరోని ఖర్చు పెట్టద్దయ్యా. హీరో పెట్టుబడి కాదు,
పెద్ద రోల్ ఇది. నేనంతా వాళ్ళు చెప్పినట్టు వింటారు. డోంట్ వరీ. ఇంతకీ విలన్ క్యారెక్టర్స్ ఎప్పుడు వస్తారయ్యా? వస్తాడండి. నేనే కాస్త ఆగమని చెప్పా, దొడ్డిదారిలో రమ్మన్నా. పోయిన సినిమాలో డైరెక్టర్ 2 కుమారాలు చేయమంటే వీడు తెగ నటించేశాడట. దాంతో ఆ హీరోయిన్ ఒకటే గోల. ఆ షూటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడేదో జరిగిపోతుందని వీడిని తెగ చెత్తగా బాదారట. అప్పటి నుంచి దొడ్డిదారిలో వెళ్తాడు, దొడ్డిదారిలో వస్తాడు. సర్లో నేను వచ్చేసా. ఇంతకీ ఇక్కడ ప్రెస్ వాళ్ళు అయితే ఎవరు లేరు కదా. ఇంతకీ హీరోయిన్ ఎక్కడ? ఏంటయ్యో రానుతోటి హీరోయిన్ అంటున్నావు? ఏమి లేదు సార్, రిహార్సల్ చేయమంటే చేద్దామని. డైరెక్టర్ గారు షాట్ ఓకే అనుకుంటే ఈ సీన్ ఇప్పుడే కన్ఫర్మ్ చేసేయచ్చు. విలన్ గారు, ఈ సినిమాలో మీరు కుమారులు చేయరండి. హీరోయిన్కి చీరలు లాగుతారు అంతే. చీరలు లాగడమా? ఓల్డ్ ఫ్యాషన్ రైటర్ గారు. అయినా హీరోయిన్స్ చీరలు ఎక్కడ కడుతున్నారండి? చీరలు అంటే మన ప్రొడ్యూసర్ గారికి ఎంత బట్టల ఖర్చు, చీరలు లాగడానికి నాకెంత ప్రాక్టీస్ కావాలి. నేను హీరోయిన్తో చాలా రిహార్సల్ చేయాలి. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఇంతకీ సినిమా దీని పేరేంటయ్యా? ఆయన పేరు దుశ్శాసన అండి. ఇదిగో రైటు, అదేం పేరయ్యా? ఎంచక్క దూర అనిపించుకుంటే అదేదో సినిమాలో రాడాలాగా బాగుంది. హీరో గారు బి, విలన్ గారు దునా, నేనేమో పశువుల కాపరిని. అయ్యా విలన్ గారు, ఇట్లండి 2 డైలాగులు చెప్పండి. నాకు చెప్పడం చేత కాదండి, చేయడమే వచ్చు. అయ్యా దునా గారు ఉన్నారండి, మీకు షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అన్న దుర్యోధన సార్వభౌముడు మిమ్మల్ని హీరో గారి వైపుని తీసుకువచ్చి చీరలాగమంటాడు. చీరలాగడమా? ఏం బాగోలేదు. అయినా లేపుకెళ్ళడమా? తీసుకురావడమో లేదో లేపుకెళ్ళడమో అంటే బాగుంటుంది. దునా గారు, ఇది పౌరాణికం, సోషల్ సినిమా కాదు. ఏం బాగోలేదండి. ఈ సినిమా నేను చేయను. టుమారోలు లేవు, రేపులు లేవు, లేపుకెళ్ళడాలు లేవు, బాంబులు లేవు, మర్డర్లు లేవు. ఈ సినిమా నేను చేయను. భలే డాడీ, ఆపర్చునిటీ. ఐ వాంట్ టు డూ దిస్ ఫిలిం. బాబు, మొత్తం స్టోరీ వినకుండా అలాగంటే ఎలాగా? మన లేట్ ఈవీ గారు చెప్పినట్టు విలన్ హీరోతో తన్నులు తినాలి, అది ధర్మం. కాకపోతే ఇది పౌరాణికం, అందుకే కథలతో తన్నులు తినాలి. ఏం బాగలేదండి. నేను నా బాడీని చూపించాలా? నా 6 ప్యాక్ చూసి హీరోయిన్ పడిపోవాలా? హీరోని నేను కొట్టాలా? హీరో పడిపోవాలా? హీరోయిన్కి మెలకు వచ్చి హీరోని ఇన్స్పైర్ చేయాలా? హీరో నన్ను కొట్టాలా? అంతేగాని ఈ గదలట్టడాలు, ఈ చీరలు లాగడాలు నాకు నచ్చలేదు. నేను ఈ సినిమా చేయను. ఇది నాకు అవమానం, నా కథకే అవమానం. ఏంటండి, నేను గత జన్మలో నాకు గుర్తుకొచ్చిన కథలు మీకు చెప్తే మీకు నచ్చకపోవటం ఏంటండి? డైరెక్టర్ గారు ఈ సినిమా నేను చేయనండి, నాకు సెలవు ఇప్పించండి. ఎటర్ గారు ఆగండి. ప్రొడ్యూసర్ గారు ఆపండి. ఆయన ఆ సంగతి ఏంటి? నేనేదో ఆస్కార్ అవార్డు అందుకుందామని ఈ లెటర్ తీసుకువస్తే పాడు చేసావు. వెరైటీ సినిమా చీర తాగుతూ ఉంటే నేను కూర్చుని చూద్దామనుకుంటే బి గారు, ఇది మోడర్న్ డే డెమోక్రసీ. అందరూ ఒకటే. 10 మంది కలిసి సినిమా తీస్తే 10 మంది కలిసి స్టోరీ చెప్తే సినిమా అవుతుంది. అంతేకాని
మీకు ఇష్టం వచ్చిన స్టోరీ కల్లా యాక్ట్ చేయమంటే నా వల్ల కాదు. సరేనండి, మీరే వద్దంటే నేను డ్రాప్ అయిపోతాను. పదండి వెళ్దాం. అసలు ఈ సినిమా వద్దు ఏమొద్దు. భలే భలే డాడీ, ఐ విల్ డూ బోత్ రోల్స్. ఐ యామ్ ద హీరో, ఐ యామ్ ద విలన్, ప్లీజ్ డాడీ. ఇది ఏంటయ్యా, మంచి సినిమా బాగుంది అనుకుంటే అంతా కలిసి ఇలా చేశారు. నేను పౌరాణిక సినిమానే చేస్తాను, నాకు అదే నచ్చింది. ఇదిగో ఈ సినిమా డైరెక్టర్ నేనే, ప్రొడ్యూసరు నేనే, మ్యూజిక్ డైరెక్టరు నేనే, పాటలు అన్నీ నేనే. నా కొడుకే హీరో, నా అల్లుడు విలను, నా బామ్మర్ది కూతురు హీరోయిన్. ఇదిగో డైరెక్టర్, వెళ్ళే ముందు నా సినిమా టైటిల్ విని మరి వెళ్ళు. పౌరాణికం మా సినిమా గోళ. ఇదిగో ప్రజలు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరంతా వెళ్ళి చూసి విజయవంతం చేయండి. అందరూ ఎంజాయ్ చేశారనుకుంటాను. ఇప్పుడు ఈ నాటకంలో పాత్రలు వేసినటువంటి వారిని మీకు మీ ముందు గమనిపోతున్నాను. ప్రొడ్యూసర్ వర్మ, ప్రొడ్యూసర్ సన్ హరి, డైరెక్టర్ దయాకర్, రైటర్ సాంబా, హీరో భరత్. హీరో గారు వెనకాల బిజీగా ఉన్నట్టున్నారు, వేరే సినిమాకి వెళ్ళారు. విలన్ ధర్మేంద్ర, టీవీ రిపోర్టర్ హర్షిత, టీవీ కెమెరామన్ సన్నీ, సపోర్టింగ్ యాక్టర్ రమేష్. ఏంటి అందరు యాక్టర్లు చాలా వేరే సినిమా షూటింగ్ కోసం వెళ్ళినట్టున్నారు. అందరికీ వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డైరెక్టర్, ఈ నాటకాన్ని దర్శకత్వం వహించినటువంటి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ భానుప్రకాష్ గారు.